ధర్మాన్ని రక్షించడానికి భగవంతుడు మానవుగా జన్మెత్తిన రోజు ఇదే. ఇది మన రామాయణం సిరీస్ లో 5th ఎపిసోడ్. ఈ వీడియో కన్నా ముందేం జరిగిందో తెలుసుకోవాలి అని అంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇచ్చాను, చూసేయండి. దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం మొదలు పెట్టారు. అయితే ఈలోపు దేవలోకంలో దేవతలంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, దేవ, మేము రావణాసురుడిని ఏమీ చెయ్యలేకపోతున్నాము, దానికి మీరే ఏమైనా చెయ్యాలి అని బ్రహ్మదేవుడిని వేడుకుంటూ ఉంటారు. అయితే బ్రహ్మదేవుడు ఇలా అంటారు, మానవులు అతన్ని ఏమీ చెయ్యలేరు అనే గర్వం వల్ల అతను ఇలా చేస్తున్నారు అని అంటారు. అయితే దేవతలంతా ఇంకా మనం ఏం చేయగలం అని అనేలోపు ఈలోపు విష్ణుమూర్తి వస్తారు. దేవతలు అంతా విష్ణుమూర్తిని వేడుకుంటారు, మనం అతన్ని ఎలా అయినా ఆపాలి, ఏం చేయగలము అని అంటే విష్ణుమూర్తి ఇలా అంటారు, నేను మానవ అవతారం ఎత్తుతాను, ఎత్తి రావణాసురుడిని వధించి 11,000 సంవత్సరాలు భూలోకాన్ని పాలిస్తాను అని చెప్తారు. దశరథ మహారాజు చేస్తున్న యజ్ఞం నుండి ఒక లక్షణమైన ఆభరణాలు వేసుకొని ఉన్న ఒక బాలుడు బయటికి వచ్చి, మీరు చేస్తున్న యజ్ఞం వల్ల మీకు చాలా పుణ్యం లభించింది, కావున ఈ పాయసాన్ని తీసుకొని మీ 3 భార్యలకి పంచిపెట్టండి అని చెప్పి అతను అంతర్ధానమైపోతారు. అయితే దశరథ మహారాజు చాలా ఆనందించి ఆ పాయసాన్ని అతని 3 భార్యలకు పంచుతారు. అయితే కౌసల్యకి సగం, సుమిత్రకి 4వ వంతు, కైకేయికి 8వ వంతు ఇస్తారు. అయితే ఇంకా కొంచెం మిగిలిపోద్ది, ఆ మిగిలిన దాన్ని సుమిత్రకి ఇస్తారు తినమని. అయితే ఈలోపు కైకేయి, సుమిత్ర, కౌసల్య వీళ్ళ 3 మేము గర్భవతులం అవుతున్నాము అని చాలా సంతోషిస్తారు. సంతోషించి ఆ పాయసాన్ని తినేస్తారు. తినేసాక వాళ్ళ గర్భంలోని చాలా పుణ్యమైన మనుషులు ఉన్నారు అని చెప్పి భావిస్తూ చాలా సంతోషంగా ఉంటారు. ఈలోపు అయితే బ్రహ్మదేవుడు మనం విష్ణుమూర్తి మరో అవతారం ఎత్తేలోపు మనం విష్ణుమూర్తికి సహాయం చెయ్యాలి అని చెప్పి అందరినీ సిద్ధంగా ఉండమని చెప్తారు. బ్రహ్మదేవుడి ఆజ్ఞ వల్ల ఇంద్రుని వల్ల వాలి, సూర్యుని వల్ల సుగ్రీవుడు, బృహస్పతి వల్ల తార, కుబేరుని వల్ల గంధమాదుడు, విశ్వకర్ణుని వల్ల నలుడు, వరుణుని వలన సుషేనుడు, వాయుదేవుని వలన హనుమంతుడు జన్మిస్తారు. సహాయం చేయడానికి ఇంకా చాలా వేల మంది జన్మిస్తారు. దశరథ మహారాజు చాలా ఆనందిస్తారు, వాళ్ళ 3 భార్యలు గర్భవతులు అయ్యారు అని తెలిసి. అయితే పుత్రకామేష్టి యాగం పూర్తవుతుంది. అయితే ఋష్యశృంగుడు, శాంత మిగిలిన వారంతా వారి వారి ఇళ్ళకి వెళ్ళిపోతారు. అయితే 12 నెలలు గడిచిన తర్వాత కౌసల్యకి ఒక కుమారుడు పుడతాడు. కొంచెం సేపటి తర్వాత కైకేయికి ఒక కుమారుడు పుడతాడు. 2 రోజుల తరువాత సుమిత్రకి 2 కవలలు పుడతారు. వాళ్ళు చూడడానికి చాలా ముద్దుగా ఉంటారు. దశరథ మహారాజుకి ఆనందానికి అవధులు లేవు. అయితే పిల్లలు పుట్టిన 13 రోజుల తర్వాత వాళ్ళ గురువు అయిన వశిష్ఠునిచే నామకరణం చేయిస్తారు. కౌసల్య కొడుకు పేరు రాముడు అని, కైకేయి కొడుకు పేరు భరతుడు అని, సుమిత్ర కవలలిద్దరికీ లక్ష్మణ శత్రుఘ్నులు అని నామకరణం చేయిస్తారు. అయితే వశిష్ఠుడే వీళ్ళ 4 వేద శాస్త్ర ప్రయోగ ప్రవణీలుగా రూపొందించుతారు. వేదాలు శాస్త్ర ప్రయోగ ప్రవణీలుగా రూపొందించుతారు. రాముడు మాత్రం వీళ్ళ 4 అన్నిటికంటే ముందే అన్ని నేర్చుకునేవారు. రాముడు, లక్ష్మణుడు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరే కలిసి వెళ్ళేవారు. ఆఖరికి ఏ చిన్న పని చెయ్యాలి అన్నా సరే రామలక్ష్మణులే కలిసి చేసేవారు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే డూ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.